టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్నీ అయిపోయాయి. సూపర్ 8 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో ఈ నెల 20న స్టార్ట్ అవుతుంది. ఇండియా గ్రూప్ స్టేజ్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆఫ్ఘనిస్తాన్ టీం 4 మ్యాచ్‌లు ఆడగా 3 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా బౌలింగ్‌లో అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హర్షదీప్ సింగ్ అయితే కొత్త బంతితో వికెట్స్ వేట మొదలుపెడుతున్నాడు. ఇండియా టీం గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌లు అన్నీ యూఎస్ఏ పిచ్లపై ఆడింది. సూపర్ 8లో మాత్రం వెస్టిండీస్ పిచ్లపై ఆడాలి. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో కింగ్స్టన్ ఓవల్ పిచ్పై ఆడాలి. ఇక్కడ హై స్కోర్ పిచ్‌గా ఉంది. ఇండియా టాప్ ఆర్డర్ చెలరేగితే తిరుగుండదు. కింగ్ కోహ్లీ మాత్రం ఇదివరకు ఫామ్‌లోకి రాలేదు. అతడు మంచి ప్రదర్శన కనబరిస్తే ఇక ఆఫ్ఘనిస్తాన్‌కు చుక్కలేదు. సూపర్ 8లో బ్యాటింగ్‌కి అనుకూలిస్తుంది కాబట్టి అతడు కోహ్లీ బ్యాటింగ్‌లో చెలరేగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో ఇండియా టీం పెద్ద మార్పేం చేయకపోవచ్చు. శివన్ దుబే తను ఆడిన చివరి మ్యాచ్‌లో యూఎస్ఏ జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్‌కు వెస్టిండీస్‌పై మంచి రికార్డు ఉంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికొస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్